సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. లోక కళ్యాణార్థం చేపట్టే మహాపాదయాత్రకు భక్తులు తమకు తోచిన రీతిలో ధన వస్తు రూపేణ అయ్యప్ప మాలధారులకు సహాయ సహకారాలు అందించాలని రాజ విద్యాసాగర్ గురుస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల మెట్పల్లి ప్రాంతాల నుండి శబరిమలకు మహాపాదయాత్ర చేసే స్వాములు రేపు సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి ప్రారంభమవుతున్నారని తెలిపారు. కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతిప్రదమైందని, ఈ మాసంలో అయ్యప్ప దీక్ష వేసుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం బాగుంటుందని రాజ విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. అత్యంత కఠిన నియమాలతో కూడుకున్న దీక్ష కాబట్టి మాల వేసే భక్తులు నియమనిష్టలతో ఉంటారన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వామి సంకల్పంతో మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తారని ఆకాంక్షించారు. ఆయన వెంట మధు గురుస్వామి తదితరులు ఉన్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లోక కళ్యాణార్థమై మెట్పల్లి సిరిసిల్ల నుండి బయలుదేరి స్వాములు కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష వహించడం ఒక ఎత్తు, ఇదే కార్తీక మాసంలో దీక్ష వహించి మహాపాదయాత్ర చేయడం కూడా మరొక ఎత్తు. గత 2 పర్యాయాలు విజయవంతంగా యాత్ర పూర్తి చేశారు. ఈసారి 3వసారి. ఈసారి కూడా స్వాములు లోక కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంకు అంటే రేపు ఉదయం 26/10/2025 ఆదివారం రోజున హరిహరపుత్ర దేవస్థానం నుండి ఇటు యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి స్వాములందరినీ సాగనంపాలని కోరుతున్న భక్తులందరూ వచ్చి, అంతేకాకుండా ఈ అంటే ధన వస్తు రూపేణ ఎలాంటి వాళ్ళకు తోచినంతగా సహాయం చేయగలరని కూడా కోరుతున్నాను. ఈ కార్తీక మాసం అనేది పరమ పవిత్రము. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష వహించడం వల్ల వారికి సకల శుభాలు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి కాబట్టి కార్తీకం మార్గశిరం 2 కూడా ముఖ్యమైన నెలలే. ఈ పీరియడ్లో దీక్ష వహించిన స్వాములు 41 రోజులు దీక్ష చేసి ఇరుముడు కట్టుకొని బయలుదేరుతారు. కాకపోతే మన స్వాములు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళినాక 41 రోజుల తర్వాతనే వారికి ఇరుముడి దహనం కూడా జరగడం జరుగుతుంది. స్వాములు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వాములను సాగనంపాలని కోరుతారు. పాదయాత్ర చేస్తున్న స్వాములు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. వారికి స్వామివారి కృప ఉంటుంది. స్వామియే తొలకపోతాడు. బయలుదేరడం మన వంతు, చేర్చుకోవడం ఆయన వంతు. ఆ ఒక్క ధీమాతోని అడిగేయండి, తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని దిగ్విజయంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.